అందరికీ నమస్కారం. ఉరకలేసే ఉత్సాహం ఒంగోలును గడగడగడలాడించిందా? భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎర్రగొండపాలెం నుంచి, కనిగిరి నుంచి, మార్కాపురం నుంచి, గిద్దలూరు నుంచి, దర్శి నుంచి, సంతనోతులపాడు నుంచి, కొండేపి నుంచి, ఒంగోలు రూరల్ మండలం, కొత్తపట్నం మండలాల నుంచి కూడా భారీగా వైసీపీ సైన్యం ఒంగోలును దత్తరిలేలా చేసిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కోట్ల కట్టుబడి ఇక దానితో పాటు స్థలం ఏదైతే ఉందో 150 కోట్ల నుంచి ఆ కోటి పుస్తకాల్లో భాగంగా ప్రజలందరూ వేయబోయాం. ప్రజా ఉద్యమాన్ని ఉదయం జరిగినటువంటి ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు నాయకులకు పూనకాలు లోడింగ్ అని చెప్పాలి. జిల్లా కలెక్టరేట్ ఎదురు నుంచి అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ ఎదురు ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు, మార్కాపురం ఇన్ఛార్జి అన్నారాంబాబు గారు, గిద్దలూరు ఇన్ఛార్జి నాగార్జున రెడ్డి గారు, కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ గారు, కొండేపి ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్ గారు, ఒంగోలు వైసీపీ సమన్వయకర్త డైనమిక్ లీడర్ చుండూరు రవిబాబుతో పాటు ఒంగోలులో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు వివిధ పలు విభాగాలకు చెందినటువంటి భారీ వైసీపీ సైన్యం ఒంగోలుకు చేరుకుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా ముందుగానే బైక్ ర్యాలీలతోటి ఒంగోలుకు చేరుకోవడం జరిగింది. ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనే వైసీపీ సైన్యాన్ని కూడా ఒంగోలుకు తీసుకొచ్చి భారీ ర్యాలీలో భాగస్వాములు చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ర్యాలీని ప్రారంభించిన అనంతరం కూడా ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ పీపీపీ విధానం మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే పేద ప్రజలు మరి మెడికల్ విద్యను చదువుకోవాలని, అందరికీ మెడికల్ విద్య అందాలనేటువంటి సంకల్పంతో
బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తుల్లోకి మెడికల్ కాలేజీలు తీసుకెళ్లటం దారుణమని, సిగ్గుచేటని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు దుమ్మెత్తిపోసారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలని ఎండగట్టారని కూడా తెలియజేసుకోవచ్చు. భారీ ర్యాలీ మొత్తం కూడా జై జగన్, జై జై జగన్ అంటూ ఒంగోలు దద్దరిల్లిందని కూడా మనం చెప్పుకోవచ్చు. భారీ జన సంద్రోహం మధ్య కూడా వారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయం వరకు కూడా మరి ఈ భారీ జన సంద్రంగా కూడా ర్యాలీ సాగిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఒక 3 రోజుల నుంచి కూడా ఈ ర్యాలీకి సంబంధించి మరి సన్నాహాలు చేసుకోవటం, భారీగా జన సంద్రాన్ని, జన సమూహాన్ని కూడగొట్టే పనిలో కూడా మరి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇది 2024 ఓటమి తర్వాత ప్రకాశం జిల్లా వైసీపీకి ఒక మంచి అవకాశం. ప్రకాశం జిల్లాలో వైసీపీ పుంజుకుంది, రాబోయే రోజుల్లో కూడా మంచి రోజులు వస్తాయి వైసీపీకి అని చెప్పేటువంటి ర్యాలీ ఇది. దాదాపుగా 10,000 మందికి పైగా కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా ఒంగోలులో రుద్రతాండవం చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. భారీగా వచ్చినటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పట్టుకొని అక్కడ ఈ మెడికల్ విద్యకు సంబంధించి నినాదాలు చేస్తూ ఈ 1 కోటి సంతకాల సేకరణకు సంబంధించి భారీగా నినాదాలు చేయడం జరిగింది. ఓవరాల్ గా ప్రకాశం జిల్లాలో వైసీపీ 1 కోటి సంతకాల సేకరణతోటి మరి ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలతోనే ఉన్నారు, ప్రజలతోనే గడిపారు, ప్రజల మద్దతు కూడబెట్టారు. ఆ సంతకాలన్నీ కూడా మరి గవర్నర్ కు చేర్చే క్రమంలో కూడా ఈ ర్యాలీలు, మరి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వైసీపీ మరింతగా కూడా దూకుడుగా వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ ర్యాలీ చూసినటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పూనకాల లోడింగ్ అని చెప్పాలా.